రమేష్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యామిలీతో ఆయన వస్తున్నారు. ఆయన అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుందని పోలీసులు అనుభవం తీసుకున్నారు. ఆయన కొద్ది సేపట్లో కిందకి రాబోతున్నారు. కిందకు వచ్చిన తర్వాత రమేష్ ని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోపును కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోపును కూడా ఎవరు కూడా కార్యకర్తలు లోపలికి వెళ్ళకుండా అన్ని ప్రయత్నాలు పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పాలి. రోపును కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే జోగి రమేష్ రాబోతున్నారు. ఎలా అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే నకిలీ మద్యానికి సంబంధించి మేము ఆయన చెప్పారు, నకిలీ మద్యానికి సంబంధించి అటువంటి అంశాన్ని చెప్తున్నప్పుడు జోగి రమేష్ ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ వాళ్ళు చెప్తున్న కనిపిస్తుంది. జోగి రమేష్ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న ప్రయత్నం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. జోగి రమేష్ ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాంతంగా ఉండండి. ఎందుకు దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జోగి రమేష్ కు సంబంధించి మనం చూడొచ్చు. ఆయన్ని పోలీసులు ప్రస్తుతం ఎక్కించారు. వెహికల్ ఎక్కించిన పరిస్థితి మాట్లాడే ప్రయత్నం కూడా చేయనివ్వకుండా ఆయన్ని తీసుకెళ్తున్న ప్రస్తుతం ఆ ప్రయత్నం కూడా చేస్తుంది. ఇక్కడి నుంచి విజయవాడకి అయితే జోగి రమేష్ని తీసుకెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టం. అడ్డుకునే ప్రయత్నం కూడా ఉందనే చెప్పాలి. పూర్తిగా పోలీసులు అయితే కార్యకర్తలందరినీ కూడా ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా తోచుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు. జోగి రమేష్ ని వెహికల్ వెనకాల వాళ్ళు పరిగెడుతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి. జోగి రమేష్ కి సంబంధించి 8 గంటల ప్రాంతంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. 4:30 ప్రాంతానికి పోలీసులు వస్తే ప్రయత్నం ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. ఏలూరు రోడ్లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి ప్రస్తుతాన్ని జోగి రమేష్ని అయితే తీసుకెళ్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే జనరల్గా 41A నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే జోగి రమేష్ని అదుపులోకి తీసుకోవాలి. కానీ ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఇక్కడ అరెస్టులు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జోగి రమేష్ గారికి సంబంధించి సార్ ఏం చెప్తారు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు జోగి రమేష్ టార్గెట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినంత మాత్రాన్ని నేరం రుజువైనట్టు కాదు. ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే ఈరోజే అరెస్ట్ చేసిన రోజే కేసుని మీ పప్పెట్ సిట్టుతో కాకుండా సిబిఐతో విచారణ జరిపించండి. లేదంటే ఈరోజే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కానీ, లేదంటే ఈరోజే లై డిటెక్టర్ టెస్ట్ కానీ మా నాన్నకి ఆ విచారణలో భాగంగా చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఈ కేసులో మీరేదైతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ కేసులో కల్తీ మద్యం ఏదైతే తయారు చేశారో మీకు అంటుకున్న మరకల్ని ఎదుటి వాళ్ళ మీద వేసే ప్రయత్నం, ఎదుటి వాళ్ళకి ఆ బురద రుద్ది మీరు తప్పించుకునే ప్రయత్నం, మీ ప్రభుత్వం అబాసు పాలు కాకుండా ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఖచ్చితంగా కడిగిన ముత్యంలా మా నాన్నగారు బయటపడతారు. అమ్మవారి గుడి దగ్గర ప్రమాణం చేస్తాం. జోగి రమేష్ గారు వచ్చారు, ప్రమాణం చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎవరు రాని పరిస్థితి. నిన్న సిబిఐకి ఇవ్వాలంటూ పిటిషన్ హైకోర్టులో వేశారు. వేసిన తరువాత మాత్రమే ఇప్పుడు అరెస్ట్ చేశారు. జనరల్గా 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ విచారణకు పిలవాలి, తర్వాత మాత్రం ఈ ప్రొసీడింగ్ అంతా జరగాలి. కానీ ఎందుకు హడావిడిగా జోగి రమేష్ని అరెస్ట్ చేసి ఇప్పుడు తీసుకెళ్తున్న పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే మంతా తుఫాన్లో ఈరోజు రైతులకి ఏవైతే న్యాయం చేయలేకపోతున్నారో ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే అదంతా డైవర్ట్ చేయొచ్చు. అలాగే తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోయారు మన కాశీబుగ్గలో, దాన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు పొద్దున్నే 5 గంటల నుంచి పోలీసులు వచ్చి హడావిడి చేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాటి నుంచి వాళ్ళ ప్రభుత్వాన్ని అబాస్ పాలు కాకుండా ఈరోజు ఏదో మేము తప్పు చేసినట్టుగా కల్తీ మద్యం కేసులో మమ్మల్ని ఇరికిచ్చి ఒక కల్తీ కేసుని మ్యానుఫ్యాక్చర్ చేసి, కల్తీ మద్యమే కాదు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తే, కల్తీ కేసుని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈరోజు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళు ఏదేమైనా చట్ట ప్రకారం మేము ఎదుర్కొంటాం, ఖచ్చితంగా బయటపడతాం. జయచంద్రారెడ్డిని ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయలేదు, ఆయన బామ్మద్ది గిరిధర్ని అరెస్ట్ చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే చెప్పాడు జయచంద్రారెడ్డితో నాకు పరిచయాలు ఉన్నాయి, జనార్దన్ రావుతో నాకు పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో నేను రెగ్యులర్గా మాట్లాడతానంటూ ఆయన మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి. కానీ ఆయన ఎక్కడ ఈ కేసులో ఆయన పేరు లేదు, స్థానిక ఎమ్మెల్యే పేరు లేకుండా ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఏం లేదు. ఇదే వాళ్ళకి అంటుకున్న వాళ్ళు నిజంగా ఈ కేసులో వాళ్ళే చేశారు, వాళ్ళే తప్పులు చేశారు. ఆ తప్పుల్ని ఎదుటోళ్ళ మీద వేసే ప్రయత్నం, తద్వారా జనాల మైండ్లో అబాసుపాలు కాకుండా డైవర్ట్ చేయడానికి ఈ రకంగా. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చారు, ఏం చెప్పారు పోలీసులు? లోపలికి రావడం డైరెక్ట్గా వచ్చారా, ఏమైనా మాట్లాడారా, ఏం చెప్పారు, ఏమైనా నోటీసులు అటువంటి ఏమైనా సర్వ్ చేశారా? ఈరోజు మేము ఎక్కడికి పారిపోట్లా, గడిచిన 15 రోజులుగా ఏ నోటీసులు ఇవ్వలేదు. గడిచిన 15 రోజులుగా చెప్తానే ఉన్నాం, రండ్రా బాబు వచ్చి అరెస్ట్ చేసుకోండి. మేము ఎక్కడే పారిపోవట్లేదు, ఇక్కడే ఉన్నాం. వాళ్ళు ఏదో మేమేదో పెద్ద పెద్ద టెర్రరిస్టులాగా, మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా గోడలు దూకి చాలా హడావిడి చేశారు. పోలీసులు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మేము టెర్రరిస్టులు కాదు, ఖచ్చితంగా 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము, మమ్మల్ని రండి విచారణ చెయ్యండి, మేము సహకరిస్తామంటూ చెప్పిన పోలీసులు ఏదో టెర్రరిస్టుల మాదిరిగా జోగి రమేష్ని చూశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా చంద్రబాబు కుట్రపూరితంగా జోగి రమేష్ని అరెస్ట్ చేశారంటూ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. జోగి రమేష్ని ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, అక్కడికి ఇక్కడి నుంచి అంతా కూడా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కదిలి అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకి ఇబ్రహీంపట్నంలో కనిపిస్తుందని చెప్పాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేందర్. మొత్తం మీద 8:20 ప్రాంతంలో జోగి రమేష్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉదయం 4:30 నుంచి కూడా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి దగ్గరికి చేరుకున్న పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు అందుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల్ని ఘెరావ్ చేసిన పరిస్థితి, ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, విచారణకు పిలవకుండా సడన్ అరెస్ట్ను నిరసిస్తూ వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి మనం చూసాం. 8:20కి మాజీ మంత్రి జోగి రమేష్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏలూరు ఎక్సైజ్ ఆఫీస్కి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ విచారించిన అనంతరం అక్కడి నుంచి విజయవాడకు తీసుకెళ్తారన్నట్లుగా సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్ని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, మనం చూస్తూ ఉన్నాం 8:20కి జోగి రమేష్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి ఏలూరు ఎక్సైజ్ ఆఫీస్కి తీసుకువెళ్తారన్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ తరహా చర్యకు పాల్పట్టాన్ని ఎట్లా చూస్తున్నారు? కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అనుశ్రీ, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ ని పైన రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పరాకాష్ఠకి చేరింది. ఊహించినట్టుగానే గత కొద్ది రోజులుగా జోగి రమేష్ చెప్తున్నట్టుగానే ఎక్సైజ్ సిట్ పోలీసులు జోగి రమేష్ ని కొద్దిసేపటి క్రిందట అరెస్ట్ చేశారు. 8:20 సమయంలో అరెస్ట్ చేశారు.